టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో నిలదొక్కుని జట్టును నిలబెట్టే ఆట తీరుతో అతను ప్రశంసలు అందుకున్నాడు. కానీ అతనికి వచ్చిన గుర్తింపు మాత్రం చాలా తక్కువ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ల చుట్టూ భారత క్రికెట్ తిరుగుతున్న సమయంలో అయ్యర్ లాంటి ఆటగాళ్లు చాలా సులభంగా మరుగున పడిపోతున్నారు. ఇదే విషయంపై శ్రేయస్ అయ్యర్ ఇటీవల తన అసంతృప్తిని బయటపెట్టాడు. నా ఆటకు తగిన గౌరవం, గుర్తింపు కేకేఆర్లో దక్కలేదు. నిజాయితీగా కష్టపడే వారికి ఓ రోజు గుర్తింపు తప్పకుండా వస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అతనే కెప్టెన్ కూడా. అయితే ఈ విజయాన్ని మొత్తం గౌతమ్ గంభీర్కు అంటగట్టింది మీడియా. గంభీర్ ఒక్కడికే క్రెడిట్ ఇచ్చేలా కథనాలు రాశారు. ఈ అంశంపై అయ్యర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నిజానికి కెప్టెన్గా టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ ఈ ఏడాది రిటైన్ చేసుకోలేదు. దీంతో అతను ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసి తమ కెప్టెన్గా నియమించుకుంది. తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అసాధారణ బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 మ్యాచ్ల్లో 243 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీలతో కలిసి కీలక భాగస్వామ్యాలను నమోదు చేశాడు. అయినా కూడా ఎక్కువ మంది రోహిత్, కోహ్లీ గురించే మాట్లాడుకున్నారు. కొంతమంది కేఎల్ రాహుల్ గురించి చర్చించుకున్నారు. కానీ అయ్యర్ గురించి తక్కువగా చర్చ జరగడం బాధాకరం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గంభీర్ ప్రస్తుతం భారత కోచ్. అతనిపై అయ్యర్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో టీమిండియాకు సెలక్షన్ విషయంలో ఏమైనా ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరమైన చర్చ. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్ మాత్రమే కాదు, భారత క్రికెట్లో శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ కాంబినేషన్ మరిన్ని చర్చలకు దారితీయనుంది.